హన్మకొండ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ధర్నా నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, ఓకే వచ్చిందా లైవ్? ఓకే 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 కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలు ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంతకుముందు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద అసత్యాలు ప్రచారం చేస్తుంది. అసెంబ్లీ వేదికగా కూడా అనేక అసత్య ఆరోపణలు చేసిన సందర్భంలో పూర్తి స్థాయిలో దాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా ప్రధానంగా మాజీ మంత్రి హరీష్ రావు ఆ విషయంలో ప్రతి పేజీకి ప్రతి అక్షరానికి నేను సమాధానం చెప్తానన్నటువంటి అంశాలను స్పష్టంగా చెప్పడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు పుట్టుక కావచ్చు, దాని నిర్మాణానికి సంబంధించి దాని వెనుక ఏం జరిగింది, దాని వెనుక అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించి నీళ్లు అందించడం కోసం ఎలాంటి మేధోబంధనం జరిగింది, ఆ ప్రక్రియ అంతా కూడా నేను చెప్తాను. ఏదైతే ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకు, అంటే ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి 600 పైచిలకు పేజీలకు సంబంధించినటువంటి నివేదికలో ప్రతి పేజీకి ప్రతి పదానికి ప్రతి అక్షరానికి నేను జవాబు చెప్తాననే విధంగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటి, అంటే అసెంబ్లీని ప్రజలంతా కూడా ఆసక్తిగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలంతా కూడా గమనించారు అసలు హరీష్ రావు ఏం మాట్లాడుతున్నారు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు ఇంటరప్షన్ అవుతూ మంత్రులు మాట్లాడినటువంటి మాటలు కూడా హరీష్ రావు ఇన్వాల్వ్ అయి మాట్లాడేటువంటి సందర్భంలో సభలో భాగంగా ప్రతి ఒక్క మంత్రి కూడా, అంటే మంత్రులు దాదాపు 5 నుంచి 7 మంది మంత్రులు ఇంటరప్ట్ అవుతూ ఇబ్బంది పెట్టే విధంగా, ఏదైతే అతని సందేశానికి ఇబ్బంది పెట్టే విధంగా, ఆ చర్చను పక్కదో పట్టించే విధంగా కూడా జరిగినటువంటి చర్చ కావచ్చు. ఆ అంశాన్ని అంతా కూడా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా గమనించారు. ఈ విషయానికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ప్రపంచంలోనే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అతిపెద్ద ప్రాజెక్ట్ కాబట్టి దేశంలో ఉన్నటువంటి రాజకీయవేత్తలంతా కూడా ఆ అంశం పట్ల ఆసక్తిగా చూసినటువంటి సందర్భం కనిపించింది. అయితే ప్రతిసారి ఇంటరప్ట్ అవుతూ హరీష్ రావును ఇబ్బంది పెట్టే విధంగా ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి నిజానిజాలు ప్రజలకు తెలియకుండా పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కుట్రలన్నింటినీ కూడా బీఆర్ఎస్ వ్యతిరేకిస్తూ ఉంది. ఈ అంశాల పట్ల అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మండలంలో ఉన్నట్టు ప్రతి మండలంలోనూ జిల్లా కేంద్రంలోనూ బీఆర్ఎస్ ధర్నాలకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం మనం వరంగల్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక ధర్నా నిరసన కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. మనం చూసుకోవచ్చు కాళేశ్వరంపై రైతుల హక్కు, దాన్ని కాపాడడం మన కర్తవ్యం అనే విధంగా, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఇక్కడ ఉన్నటువంటి నీటి సోర్స్, అంటే నీటి వనరులు రైతాంగం అంతా కూడా ఇక్కడి నుంచి వలసలు పోయే పరిస్థితిలో, ఇక్కడ రైతాంగం ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కీలకంగా ఉంది. దాన్ని దెబ్బ కొడితే ఒక కుంభస్థలాన్ని దెబ్బ కొట్టినట్టుగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకే కావచ్చు. కేసీఆర్ లాంటి ప్రాజెక్టు ఆలోచన చేసినటువంటి వ్యక్తికి సంబంధించి ఆ కుంభస్థలాన్ని దెబ్బ కొట్టాలన్నటువంటి అంశంలో కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ప్రభుత్వం ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత 20 నెలల కాలంలో కూడా ప్రతిసారి అసెంబ్లీ జరిగినప్పుడు ఇదే చర్చ తీసుకురావడము, దాంట్లో ఇంట్రప్షన్ కావడము, దాన్ని పూర్తి స్థాయిలో తీసుకోకపోవడము, ఈ అంశాల పట్ల బీఆర్ఎస్ మండిపడతా ఉంది, నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంది. ప్రస్తుతం మనం వరంగల్ చౌరస్తాలో ధర్నాలో పాల్గొన్న నరేందర్ గారు మనతో ఉన్నారు. చాలా పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టును మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, మొన్న సభలో కూడా ఇంటరప్ట్ అవుతూ హరీష్ రావు గారిని మాట్లాడనీయకుండా చేయడం, అసలు ఆ నిజాలు ప్రజలకు తెలియకుండా చేయడం, ప్రధానంగా మీరు మీడియాలో మాట్లాడితేనో లేకపోతే ప్రెస్ మీట్లో మాట్లాడితేనో తక్కువ మంది చూసే అవకాశం ఉంటుందనుకున్నా కూడా పూర్తి స్థాయి అసెంబ్లీని ప్రజలంతా గమనిస్తారు. వేరే రాష్ట్రాలకు సంబంధించి జాతీయ స్థాయి నాయకులు కూడా పరిశీలించే సందర్భంలో దాన్ని పక్కదో పట్టించడం పట్ల ఇట్లా చూస్తారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కేసీఆర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పడం జరిగినా కానీ పదే కేసీఆర్ గారి యొక్క చరిత్రను కాలరాసే ప్రయత్నంలో ఇవాళ మేడిగడ్డ కుంగినప్పుడు దాన్ని ఘోష్ కమిషన్ ఏదైతే ఉందో 6,78,00,000 నష్టమైందని చెప్పడం జరిగినప్పుడు
నీకు 3 కోట్ల రూపాయలు నీ గోష్ కమిషన్కే ఖర్చు అయింది. మరి ఖర్చు అయినప్పుడు నీకు నష్టమేంతబ్బా? అది చేసుకుంటే ఇవాళ తెలంగాణ రైతులకు ఇవాళ నీళ్లు అందించవచ్చు. కానీ మీ కుట్ర ఏంటంటే కేసీఆర్ను దోషిగా చూపించి మీ పబ్బం కట్టుకోవాలని మీరు చూస్తున్నారు. హరీష్ రావు గారు చెప్తుంటే, మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తుంటే 7-8 మంది మంత్రులు అడ్డుపడతారు. మరి మీకు కాళేశ్వరం మీద సరైన అవగాహన ఉంటే, కాళేశ్వరం వల్ల రైతులు బాగుపడతారని మీరు అనుకుంటే, రైతులకు ఉపాధి కలుగుతుంది వ్యవసాయం ద్వారా అని అనుకుంటే ఈ విధంగా ప్రవర్తించరు. ఎంతసేపు మీ చేతగాని అడ్మినిస్ట్రేషన్కు కేసీఆర్ను బదనాం చేయాలి, హరీష్ రావును బదనాం చేయాలి, కేటీఆర్ను బదనాం చేయాలి. అంటున్నారు మీ దళిత్రపు అడ్మినిస్ట్రేషన్ కు, మీ పరిపాలనకు ఇలా బీజేపీ కాంగ్రెస్ పొత్తై మీరు ఇవాళ అన్యాయంగా మీరు నిందలేసే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ అంటే ఒక లెజెండ్, ఒక బ్రాండ్, తెలంగాణ ప్రజలకు ఒక ఆశా జీవి. ఆయన ఆ యొక్క మాట తీరు, ఆయన మనిషిని చూస్తేనే తెలంగాణ ప్రజలకు ఆక్సిజన్. అటువంటి నిలువెత్తు ఒక శిఖరం లాంటి మనిషిని ఆయన మీద నిందేసే ప్రయత్నం చేస్తే, ఆకాశం మీద ఉమ్మితే ఎవరి మీద పడుతుందో మీ అందరు కూడా తెలుసు. రేవంత్ రెడ్డి అండ్ బీజేపీ పార్టీ మీకు ఇవాళ మేము చెప్తున్నాం, మీరేసే చిత్తులు, మీరేసే ఎత్తులన్నీ కూడా మాకు కొత్త కాదు. మేము కేసీఆర్ శిష్యులం, కేసీఆర్ నాయకత్వాన్ని పనిచేసినాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ అందరిని ఆపినా ఇంకా 10 టీములు బయలుదేరి మీ లెక్కలన్నీ తెలుస్తాయి. అందుకే చెప్తున్నాం తెలంగాణ తిరగబడుతుంది అన్నది కూడా చెప్తున్నాం. మీ సంగతే చెప్తాం. సిబిఐకి ఇచ్చిల్లు కదా, సిబిఐని నిన్న మొన్న నువ్వే అన్నావు. సిబిఐ నమ్మకం లేదు, సిబిఐ యొక్క కేంద్ర ప్రభుత్వం సంబంధించింది, రా కూడా సిబిఐకి సంబంధించింది, కేంద్రానికి సంబంధించింది, సిట్ సిబిఐ కేంద్రానికి సంబంధించిందని నిందలేసినావు. నీ రాహుల్ గాంధీ కూడా అన్నారు. మరి ఇలా సిబిఐకి ఎట్టించినావు? అర్ధ గంటలనే నీ ఆలోచన విధానం మారింది. మరి నీ రాష్ట్రంలో నీకు చేత కాదా? నీకు దమ్ము లేదా? నీకు తెలివి లేదా? చేత కదా అని ఒప్పుకొని సిబిఐకి ఇచ్చినావా? నీ సత్తా లేనివాడు ఎందుకు సీఎం సీట్లో కూర్చున్నావు? నీ చేతగాని తనానికి ఇవాళ నిలువెత్తు తార్కాణం ఇవాళ సిబిఐకి ఇవ్వడమే. ఎందుకంటే ఘోష్ కమిషన్ లో చాలా నిర్ణయాత్మకంగా నిక్లిష్టంగా చెప్పడం జరిగింది. ఒకటి చెప్తున్నాం, కేబినెట్ నిర్ణయంతో ఇవాళ జూపాలి కృష్ణారావు లేడా, తుమ్మల నాగేశ్వరరావు లేడా, అదేవిధంగా కడియం శ్రీఆర్ లేడా? కేబినెట్ నిర్ణయంతో కదా కాళేశ్వరం కట్టింది 96,000 కోట్లతోటి. మరి ఇవాళ అందరు కూడా కేబినెట్ లో ఉన్నారు. అందరూ జూటా బూటా చేస్తే ఇవాళ ప్రజలు తిరగబడరు అనుకుంటున్నావా? కాళేశ్వరం ఎందుకోసం కట్టినాం? సోయి లేదా నీకు? ఇవాళ రైతులందరూ కూడా కావాలని ఇవాళ దాని ఖర్చు కూడా 200 నుంచి 300 కోట్లు అయితే ఆ ఫిల్లర్ కూడా అయిపోతుంది అన్నది కూడా చెప్పడం జరిగింది. మరి ఏం చేసేళ్ళు? చేయలేదు. ఇవాళ నీళ్లు ఎక్కువ ఫ్లో అయితే వదిలేళ్ళు. కాళేశ్వరం కూలిందా? కూలలేదు. గేట్లన్నీ ఎత్తిళ్ళు కూలిందా? కూలలేదు. మరి ఏం చేస్తున్నారు? మేము ఒకటే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి నీ చరిత్ర అయిపోయింది. నీ రూపంలో బీజేపీ చరిత్ర కూడా అయిపోబోతున్నది. అందుకే ఒకటే చెప్తున్నాం, మీరిద్దరు ఒకటైనా గాని ఈ సభ్య సమాజంలో అన్ని రాజకీయ పార్టీలు ఒకటైనా గాని బీఆర్ఎస్ ఎంటిగా కూడా బీకలేరని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఖచ్చితంగా ఒక టీం ఆపితే 10 టీంలు వస్తాయి, 10 టీంలు ఆపితే 100 టీంలు వస్తాయి, 100 టీంలను ఆపితే 4 కోట్ల ప్రజలు తెలంగాణ తిరగబడుతుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. నువ్వు మామూలుతో పెట్టుకోలేదు, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తోటి పెట్టుకున్నావు. నీ సంగతి ఏందో తెలుస్తాం. ఇలా కేటీఆర్, హరీష్ రావు మాకు 1000 ఏనుగుల బలం, ఆ బలం మా యొక్క బలం, మాకు లెజెండ్, మాకు ఎవరెస్ట్ శిఖరం కేసీఆర్ గారు. అట్లాంటి వ్యక్తిని, తెలంగాణ తెచ్చిన వ్యక్తిని నిందించే ప్రయత్నం చేస్తావా నువ్వు ఇన్ని చేతగాని 18 నెలల్లో ఏం పని చేసినావు? నువ్వు ఈ ప్రాంతానికి ఏం చేసినావు? ఏం చేయలే. నువ్వు ఒక ఎలక్షన్ జోకరు. ఆ ఎలక్షన్ కూడా చేయరాదు. నువ్వు ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రం దళిద్రం, ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రం ఓడిపోతా అంటది. నీ సొంత రాష్ట్రం కూడా ఆఖరికి చివరిగా నువ్వు ఎమ్మెల్యే కూడా గెలవలేవు. ఖచ్చితంగా నీ లగచెర్లలో ఏం జరిగిందో అదే తెలుస్తుంది నీకు. రేపు ఎలక్షన్లో నిలబడు. లేకుంటే నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి నువ్వు రాజీనామా చేసి నీ నియోజకవర్గంలో నిలబెట్టు. నీ కథ ఏందో తెలుస్తారని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం.
ఇంతమంది మీరు చెప్పినట్టుగా అటు రాహుల్ గాంధీ ఏమో కేంద్ర ప్రభుత్వం మీద మోడీ మీద దుమ్మెత్తి పోస్తూ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ సిబిఐ ఈడీ ఇతర కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఏజెన్సీలు అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం చెప్పినట్టుగా పనిచేస్తున్నాయని ఒకవైపు చెప్తుంటే రేవంత్ రెడ్డి ఏదైతే సిబిఐ ఎంక్వైరీ చేసే ముందు రోజు కూడా సిబిఐ మీద నమ్మకం లేనట్టుగా మాట్లాడడం ఇదంతా ఎట్లా చూడాలి అంటే కేంద్రంలో రేవంత్ రెడ్డి బీజేపీతో విరుద్ధంగా వ్యవహరించారు ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడ బీజేపీతో కలిసి పనిచేస్తున్నట్టుగా కనిపించడం ఇదంతా రాష్ట్ర ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటున్నారు? రెండే సింపుల్ 52 సార్లు ఢిల్లీ పోయిండు. రేవంత్ రెడ్డి నీకు మళ్ళీ చెప్తున్నాం, చరిత్రలో ఒక అవకాశం వచ్చింది, నిలుపుకో. నువ్వు చరిత్ర హీనుని కావడానికి పనిచేస్తున్నావు. మా కేసీఆర్ ఆపాలంటే నీకు ఒకటే చెప్తున్నా, మా కేసీఆర్ ఆపాలంటే నువ్వు 100 జన్మలు ఎత్తాలి, 100 జన్మలు ఎత్తాలి. ఎన్ని కుట్రలు చేసినా నువ్వు ఆపలేవు. ఏం చేస్తావు? కేసులు పెడతావా? మాకేమైనా కేసులు కొత్తడా? ఒక్కొక్క ఉద్యమకారుని మీద 100 కేసులున్నాయి. మా చుట్టూనోళ్ళ మీద మా అక్కకు మీద కూడా బొచ్చడు కేసులున్నాయి, 150 కేసులున్నాయి. నీలాంటి వాళ్ళను గింత మందిని చూసినాం. నీలాంటి వాళ్ళను తెలంగాణ గురించి కేసీఆర్ గురించి ఇంకోసారి తమాషా చేస్తే ఏం చేస్తామో చూడు. నీకు ఏ పరిస్థితి పడుతుందో చూడు. ముఖ్యమంత్రి దిగిపోయిన తర్వాత నీ ఎంబడి ఎట్లా పడతామో చూడు. గత అసెంబ్లీ సెషన్స్ సంబంధించి యాసంగి సీజన్లో నీళ్లు అందించలేక రైతాంగం సమస్యలను ప్రస్తావించడానికి బీఆర్ఎస్ ముందడుగు వేస్తే అప్పుడు అడ్డుకునే ప్రయత్నం. ఇప్పుడు యూరియా కోసం ఈ క్షణం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ రైతులు రోడ్డెక్కారు. ఆ యూరియా కోసం తిప్పలు పడుతున్నారు. అర్ధరాత్రులు కూడా యూరియా కొనుగోలు సెంటర్ల దగ్గర నిద్రపోయి చిన్నపిల్లలతో వస్తున్నారు. చిన్నపిల్లలను పట్టుకొని వచ్చే వాళ్ళు వస్తున్నారు. ఇంట్లో వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర చిన్నపిల్లలను వదిలేసి భార్యాభర్తలు వచ్చి 12 గంటలు కూడా యూరియా బస్తాల కోసం వెయిట్ చేస్తున్న సందర్భంలో ఇలాంటి అంశాలు ప్రస్తావనకు తీసుకురాకుండా ప్రతిసారి డైవర్షన్ పాలిటిక్స్ కు తెలియజేస్తున్నారు. ఎట్లా చూస్తున్నారు? వాళ్ళ నాయకులు చెప్పి మొన్న నేను చూసిన ఎంపీ రఘునందన్ గారు, ఆయన అంటే అప్పుడు మనకు యుద్ధం అయింది, ఆ యుద్ధంలో చైనాతో కాంటాక్ట్లో లేము, అది చేయలేకమైన. మనకు యుద్ధం ఎప్పుడైందండి? యుద్ధం ఎప్పుడైంది? దాని గ్యాప్లో ఏం పీకిలా మీరు? ఆ గ్యాప్లో ఏం చేసిల్లు మీరు? యూరియా పర్చేజ్ కావాలి కదా, దాని రా మెటీరియల్ చేయాలి కదా. దేశంలో రైతులున్నారని సోయలేదా మీకు? వాళ్ళకు సోయలేదు. నువ్వేం చేసినావు ముఖ్యమంత్రిగా? ఇవాళ రైతులు రోడ్ల మీద చెప్పులు పెడతారు, లైన్లు కడతారు. ఇవాళ అన్యాయమైన పరిస్థితి ఉంటే నీ చాతగానితనానికి రూల్ ఇవ్వకపోగా వాళ్ళని అవమానపరుస్తున్నావు. నువ్వు వాళ్ళని ఏ విధంగా అవమానపరుస్తున్నావు? పేడ్ యాక్టర్స్ అని అవమానపరుస్తున్నావు. నువ్వు మనిషివా ఇంకేంటి? నువ్వు అసలు రైతులు ఇవాళ గగ్గోలు పెడుతున్నారు, మొత్తుకుంటున్నారు, ఏడుస్తున్నారు. వాళ్ళ గోస తాకుతుంది కదా నీకు, వాళ్ళ ఏడుపు తాకుతుంది కదా నీకు. నువ్వు ఏం మనిషివి అసలు? నువ్వు మనిషివి అయితే 6 నెలల ముందే, వర్షాకాలం కంటే ముందు ఫర్టిలైజర్స్ ఏమేం కావాలి, ఎట్లా తెచ్చుకోవాలి, కేంద్రం దగ్గర పోయి ఎట్లా కూర్చోవాలి. ఆ రోజు కేసీఆర్ చేయలేదా? వ్యాగిన్లు బుక్ చేసిండు, కేంద్రంతో మాట్లాడిండు, మొత్తం కూడా 2 నెలల ముందు స్టాక్స్ వేర్ హౌస్లలో పెట్టుకున్నాడు. మేము చేయలేదా? ఏం చేసినావు నువ్వు? వాళ్ళు సుందరి మళ్ళీ ప్రోగ్రామ్ చేసుకుంటే తిరిగినావు నువ్వు. వాళ్ళు సుందరి మరల యొక్క ప్రోగ్రామ్ చేసుకుంటే తిరుక్కుంటూ ఇంకా ఒలింపిక్ కంటే ఆ ఒలింపిక్ ఇంకా పెద్ద జోకు. ఎక్కడ జోకర్ దొరికినావు బాబు? నువ్వు ఒలింపిక్ కొంట రివ్యూ చేస్తున్నావంట. ఒలింపిక్ 2036 ఉంటే నువ్వు ఇప్పుడు రివ్యూ చేస్తావు. అసలు 2029 ఏప్రిల్ అనేది అడ్రస్ ఉండదు. 2036 రివ్యూ చేస్తున్నావంటే నువ్వు పెద్ద జోకర్. 2025లో ప్రపంచవ్యాప్తంగా జోకర్ ఎవరంటే రేవంత్ రెడ్డి. ఈ రివ్యూ చేసిండు కాబట్టి ఖచ్చితంగా హైలైట్ గా ఉంటాడు ఈయన జోకర్. ఈయన ఏమైనా సర్వే పెట్టులు ఎవరైనా దయచేసి మీ టీను సాయంకి ఎవరైనా సర్వే పెట్టులే. 2036లో జరిగే ఒలింపిక్స్ కు ఇప్పుడు రివ్యూ చేస్తాడు. మరి ఈయన కథ ఏందో, ఈయన కార్కేనేందో ఎవరికి కాన్ఫిడెన్స్ ఇస్తావు సోదరా? నువ్వు నువ్వు 2036కు పెడితే ఈయన ఇంకా 10 ఏళ్ళు ఉంటాడని ప్రజలు అనుకుని ఓటేస్తారు అనుకుంటావా? జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు బండకేసి దొబ్బితే నీ రేషం మోసం అన్ని కూడా బయటపడతాయి. నువ్వేమనుకుంటున్నావు? ఆంధ్రేళ్ల ఉచ్చులకెళ్లి బయటికి తీసుకొచ్చిన తెలంగాణ కేసీఆర్ నాయకత్వాన కేసీఆర్ని అడుకునే దమ్ము నీకు కాదు, నీ తాత ముత్తాతలకు లేదని కూడా మేము ఇలా ఖచ్చితంగా చెప్తున్నాం.
అందుకే మళ్ళీ 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 చెప్తున్నాం, తిరగబడ్డ తెలంగాణ చూడు ఎట్లా తిరగబడుతుందో చూడు. కేసీఆర్ గారు అనుకుంటే బిడ్డ ఒక్కరోజు కూడా సీట్లలో కూర్చోరు మీరు. ఇది ఇది మా బీఆర్ఎస్ యొక్క పవర్, మా నాయకుని యొక్క పవర్. మేము చెప్తా ఉంటే 7 మంత్రులను అడ్డుపడతారు. సోయి లేదు, అసెంబ్లీలో ఎట్లుండాలి, ఎంత డిసిప్లిన్ ఉండాలని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకూడదా? సంఖనాయక ప్రశ్నలు ఇచ్చిలా, యవనివిక ప్రశ్నలు ఇచ్చిల్లు. మీరు ప్రశ్నలు అయితే జవాబు చెప్పాలి కదా. 7 మంత్రులు వేస్తారు మీరు. సోయిన్నదా మీకు? అసలు అనుభవం ఉన్నదా? మీదికెళ్ళి కరీంనగర్ మంత్రి అంటాడు, ఒక మంత్రిని ఇట్లా అంటారా, ఒక మంత్రిని అట్లా. ఏం అనుకుంటే ఏం చేస్తాం? అనుకుంటే ఏం చేస్తాం? కడుపు మండుతాంది. కడుపు మంట బాధి కాదు, కడుపు మంట తెలంగాణ ప్రజలది. రైతులు రోడ్డెక్కిళ్ళు, లేబర్ అంతా అన్నమో రామచంద్ర పనులు దొరకలో, భవన నిర్మాణ కార్మికులంతా రోడ్డెక్కిళ్ళు, రైతులు రోడ్డెక్కిళ్ళు, వ్యాపారస్తులు రోడ్డెక్కుతున్నారు. ఎవ్వరు కూడా కనీస ఆదాయం లేదు. ఏం దళిద్రమైన ప్రభుత్వం ఇది! ఇంత దళిద్రమైనటువంటి ప్రభుత్వం ఇలా ప్రజలు. అందుకే అంటున్నాం తెలంగాణ తిరగబడుతుందని చెప్పి, అందుకే అంటున్నాం ప్రజలందరూ తిరగబడతారని, అందుకే అంటున్నాం బీఆర్ఎస్ శ్రేణులందరూ తిరగబడతారని. ఇంతమంది తిరగబడ్డాక నువ్వేం చెప్తావు బిడ్డ? ఏం చేయలేవు నువ్వు. నీ వల్ల కాదు, నీ శక్తి సరిపోదు. ప్రజా సమూహం ముందు ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఓడిపోయారు, చరిత్ర కాల రాసింది. అందరూ కూడా మావులు కూడా ఓడిపోయారు. నువ్వెంత, నీ లెక్కెంత చెప్పు. ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీస్తున్నావు, రైతుల మనోభావాలు దెబ్బతీస్తున్నావు, కార్మికులను దెబ్బతీసినావు. నువ్వు ఎంత అన్యాయం చేస్తున్నావు అంటే నిజంగా చెప్పాలంటే టీఎన్జిఓస్ ఇవాళ ఉద్యోగస్తులు నిన్న రోడ్లు ఎక్కిళ్ళు. ఏది నువ్వు ఇస్తాన్న బెనిఫిట్స్ ఏవి? ఎందుకు రోడ్డు ఎక్కిళ్ళు? నీ చాతగానితనం. ప్రభుత్వం అంటే అధికారులు, ప్రభుత్వం అంటే ప్రజాప్రతినిధులు. నీ ప్రజాప్రతినిధుల మీద నీ అధికారులు తిరగబడ్డారు, నీ అధికారులే తిరగబడ్డారు అంటే నీ పరిస్థితి ఏందో ఆలోచించుకో. నీకు సోయినదా? నీకు దమ్ముంటే వాళ్ళ డిమాండ్ యాక్సెప్ట్ చేయి, వాళ్ళకి అండి ఇవ్వు. లేకుంటే నీ అంత చాతగాని ముఖ్యమంత్రి ఉండడు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ సంఘాల డిమాండ్స్ కంప్లీట్ చేయి, మొత్తం కంప్లీట్ చేయాలి, మొత్తం కంప్లీట్ చేయాలి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు, మొత్తం కంప్లీట్ చేయాలి. అందుకే తిరగబడతారు తెలంగాణ అంటున్నా. ఉద్యోగస్తులు తిరగబడతారు, నిరుద్యోగులు తిరగబడతారు, రైతులు తిరగబడతారు, పేదలు తిరగబడతారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తిరగబడుతుంది, సబ్బండ వర్గం తిరగబడుతుంది. అందుకే తెలంగాణ తిరగబడుతుంది అని చెప్తున్నా. తెలంగాణ తిరగబడ్డ తర్వాత ఇళ్లలో దాచుకోవాలి బిడ్డ. మీరేమనుకుంటున్నారు? నేను ఖబర్దార్ చెప్తున్నా, 1 వర్గం 2 వర్గాలు కాదు, సబ్బండ జాతి వాళ్ళ చాలా అవస్థన్నది. సోయిన్నది నీకు? సోయిన్నదా? ఓదికు అందమైన పోటీలు పెడతావు, ఓదికు 2036 ఒలింపిక్స్ అంటావు. నీ కథలేంది, నీ వేషాలేంది? ఇంత అన్యాయం ఉంటుందా నీది? జై తెలంగాణ! మొత్తంగా చూస్తే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద, ఇటు కేంద్ర ప్రభుత్వం మీద మండిపడుతున్నటువంటి సందర్భము. ప్రతి మండలంలోనూ ఈ విధమైనటువంటి నిరసనలు అయితే జరుగుతున్నాయి. ఒక పక్క రాహుల్ గాంధీ అటు మోడీని తిడుతూ ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని ఓ పక్క తిట్టడము, ఇటువైపు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ బీజేపీతో అంటగాగడం, ఇదంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం, కాళేశ్వరం కుట్రలను ప్రజలకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది.